అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ ఆళ్ళ నానిగారు. ఆళ్ళ నానిగారు అంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉండి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత అందులో ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగానే కాకుండా ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళ నాని గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు పొలిటికల్గానే కాకుండా ప్రైవేట్గా కూడా అంటే ఫ్యామిలీ పరంగా కూడా చాలా దగ్గరగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి లావాదేవీలన్నీ కూడా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆళ్ళ నాని గారే చూసుకునేవారు అనే థాట్ కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సడన్గా అసలు ఎవ్వరికీ తెలియదు ఆ విషయం, రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసి ఇక రాజకీయాల్లో నేను నా పర్సనల్ లైఫ్ ఏదో నేను ఉంటాను తప్ప ఈ రాజకీయాలు అన్నిటికి దూరంగా ఉంటానని చెప్పి లేఖలో పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. అయితే సడన్గా నిర్ణయం తీసుకోవడం గల కారణం చాలా లోతులోకి వెళ్ళి చూస్తే 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అక్కడున్న కార్యకర్తలు కానీ లేకపోతే దిగువ స్థాయి నాయకులు కానీ లేకపోతే నాని గారి పక్కన ఉండే 2వ శ్రేణి నాయకులు కానీ నాని గారిని పట్టించుకోవట్లేదు, నాని గారి మాట లెక్క చేయట్లేదు అనే థాట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి మినిస్టర్ స్థాయి వ్యక్తులైనా సరే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఓడిపోయారు కాబట్టి వాళ్ళ ఎంతో కొంత తగ్గుతుంది వాళ్ళ ప్రాబల్యం అనేది. దాన్ని పెద్ద విషయంగా తీసుకోకూడదు. మళ్ళీ రేపన్న రోజున మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే 100% మళ్ళీ ఏదైతే కోల్పోయారో మళ్ళీ తిరిగి పొందుతారు అది. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది మన మాట లెక్క చేయట్లేదని చెప్పి ఈయన రాజీనామా చేశారని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీలు కొన్ని విషయాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా ఉంటే ఇప్పుడున్న బీజేపీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి సభ్యులు కానీ ఏమైనా ఇబ్బంది పెడతారా, ఏమైనా పోలీసులు తాకిడి కానీ కేసులు తాకిడి కానీ ఏమైనా ఉంటుందేమో అని కూడా ఆలోచించవచ్చు. అది కూడా ఆస్కారం ఉంది, లేకుండా పోలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. అక్రమార్జన అనే కేసుల్లో ఆయన లోపలికి వెళ్ళి వచ్చారు కాబట్టి విజయసాయి రెడ్డి గారు వెళ్ళి వచ్చారు, ఇంకా కొంతమంది సభ్యులు వెళ్ళి వచ్చారు. ఇంక అలాగే ఆళ్ళ నాని గారు కూడా ఒకవేళ ఇలాగ లోపలికి తోసేస్తారేమో అన్న భయంతో కూడా ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు. ఇది ఒక ఊహ మాత్రమే. ఇంకో విషయం ఏంటంటే ఈయనకి జోనల్ పదవి ఏదో రాబోతుంది, జోనల్ స్థాయిలో ఏదో పదవి రాబోతుంది, అందుకే రాజీనామా చేశారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో అంత ఇదిగా ఉన్న ఆయన ఎందుకు రాజీనామా చేస్తారా అనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఓకే రాజీనామా చేశారు, ఆ 2 పదవులు ఖాళీ అయినాయి, 2 పదవులు ఇద్దరికి ఇస్తారా లేకపోతే ఒకలే అందులో ఉంటారా ఆళ్ళ నాని గారిలాగా అన్నది పార్టీ నిర్ణయం. అది ఈయన ఎందుకు రాజీనామా చేశారంటే ఈ 3 విషయాలు చెప్పుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఆ పదవికి ఆళ్ళ నానిగారు వదిలేసిన పదవికి ఎవరెవరు పోటీ పడుతున్నారనేది మీకు చెప్తాను. ఆళ్ళ నానిగారు వదిలేసిన పదవిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి పద్మశ్రీ గారి భర్త గంటా ప్రసాదరావు గారు ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కైకలూరు మాజీ ఎమ్మెల్యే ధోని నాగేశ్వరరావు గారు ఆశిస్తున్నారు. అది కాకుండా జంగారెడ్డిగూడెంలో ఒక ఆయన ట్రై చేస్తున్నారంట. ఈ ముగ్గురులో ఒకరికి ఇచ్చే ఆలోచనలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని బయటకు వచ్చిన వార్త. అయితే ఏంటంటే ఎవరికి దక్కుతుంది అన్నది మనం చెప్పలేం. కానీ ఆళ్ళ నాని గారి పార్టీని వదిలేయడం అనేది ఆ పార్టీకి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది అసలు తేరుకోలేని షాక్ అది జగన్మోహన్ రెడ్డి గారికి.
ఒకవైపు నుంచి వరుసగా వికెట్లు పడుకుంటూ వస్తున్నాయి. ఎంతమంది పడిపోయినా ఇందులో కొంతమంది కీలక సభ్యులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆ పార్టీలోనే ఉండాలి, ఇంక వేరే పార్టీకి వెళ్ళే ఛాన్సులు లేవు. అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని. ఎవరైనా సరే, రోజా గారు ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ వదిలేసి పక్క రాష్ట్రం వెళ్ళిపోయారు, అక్కడ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను. తమిళనాడులో పాలిటిక్స్ స్టార్ట్ చేస్తున్నారు ఆవిడ. అలాగే అంబటి రాంబాబు గారు ఏ పార్టీలోకి వెళ్ళలేరు, ఆ పార్టీలో అధికారం లేదు. అలాగే కొడాల నాని గారు, ఆయన నోటి దురుసు ఓడిపోయారు, ఇప్పుడు ఎవడో లెక్క చేయడు. పేరు నాని గారు అలా పోటీ చేయలేదనుకోండి, వాళ్ళ కుమారుడికి ఎవరికి ఇచ్చినట్టున్నారు సీటు, అది కూడా పోయింది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వల్లభనేని వంశీ గారు అసలు అనకూడని మాటలని అన్నారు. కాకపోతే అసలు ఏ పార్టీలోనూ వీళ్ళని చేర్చుకోరు. రాజకీయంగా వీళ్ళందరి జీవితాలు కూడా ఇంకా అయిపోయినాయి. ఇంకా ఎవరు కూడా తిరిగి లేచే పరిస్థితులు లేరు. వాళ్ళు బీజేపీలో జాయిన్ అవుదామని అనుకున్నా వీళ్ళు జాయిన్ అవునవరు. మరి పొత్తులో ఉన్నారు కదా జనసేన టీడీపీ, జాయిన్ చేసుకున్న ఊరుకోరు. అందుకే ఏంటంటే వీళ్ళు రాజీనామాలు చేసేసి ఇంటికాడ కూర్చోవాలి తప్ప ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏ పార్టీలో చేరడానికి లేదు, ఎవరో దగ్గరికి కూడా రానివ్వరు. అందుకే ఏంటంటే నోరు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకొని రాజకీయం చేయాలి. ఎందుకంటే రాజకీయం అనేది 5 ఏళ్ళు, 5 ఏళ్ళకి ఒకసారి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు. అలాగని మనం 5 ఏళ్ళు ఉందాం కదా మన ఇష్టం మాట్లాడద్దామంటే ఇది ఇలాగే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.